ఈ రోజు ఛత్తీస్గఢ్ ఒరిస్సా బార్డర్ లో చాలా పెద్ద ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్ లో కనీసం 12 మంది మావోయిస్టులు చనిపోయినట్టు తెలుస్తోంది. ఈ ఎన్కౌంటర్ సంబంధించి ఒక హై ప్రొఫైల్ మావోయిస్ట్, ఆయన 40 సంవత్సరాల నుంచి కూడా ఈ మావోయిజం లో ఉన్నారు. పీపుల్స్ వార్ గ్రూప్ కి అట్రాక్ట్ అయ్యి 1970 దశకంలో వెళ్ళారంట. ఆయన పేరు ప్రతాప్ రెడ్డి రామచంద్రారెడ్డి ఎలియాస్ చలపతి. ఆయన వయసు 62 సంవత్సరాలు. మిలిటరీ టాక్టిక్స్ కానీ లేకపోతే గొరిల్లా స్ట్రాటజీస్ కానీ ఆయన చాలా ఫేమస్ అంట. గత 30-40 సంవత్సరాల నుంచి కూడా ఉన్న హై ప్రొఫైల్ అటాక్స్ లో ఆయన ఉన్నారు. ఆయన మాస్టర్ మైండే 2018 సెప్టెంబర్ 23 ఆ రోజున కిడారి సర్వేశ్వరరావు గారు అని చెప్పి టీడీపీ ఎమ్మెల్యే అరకులో చనిపోయారు కదా, ఆ ఇన్సిడెంట్ కూడా ఈ గ్రూపే లీడ్ చేసిందంట. 1970s 1980s లో ఈయన శ్రీకాకుళం ఉద్దానం ప్రాంతంలో పనిచేశారు. ఆ తర్వాత ఈయన టాక్టిక్స్ కి అక్కడ చాలా మంది మావోయిస్టులు ఈయన్ని చాలా ఎలివేట్ చేశారంట. మొత్తం ఆంధ్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒరిస్సా ఈ ప్రాంతాల్లో ఆయన యాక్టివిటీస్ గత 30 years లో చాలా హై ప్రొఫైల్ అసాసినేషన్స్ లో ఈయన ఉన్నారంట. ఈయన భార్య అరుణ, ఆవిడ కూడా చాలా హై ప్రొఫైల్ అసాసినేషన్స్ లో ఉన్నారంట. ఇప్పుడు ఆయన ఈ అటాక్ లో ఛత్తీస్గఢ్ ఒరిస్సా బార్డర్ లో జరిగిన అటాక్ లో ఆయన మరణించారంట. ఈయన పేరు చలపతి, 62 years అంట. ఆయన గత 30 సంవత్సరాల నుంచి కూడా ఈయన మావోయిస్ట్ యాక్టివిటీలో ఉన్నారంట. ఈయన హెడ్ పైన 1 crore rupees ఉందంట. చాలా సంవత్సరాల పాటు ఈయన ఫోటోగ్రాఫ్ కూడా దొరకలేదంట. 2016 లో 20 సంవత్సరాలు వెతికిన తర్వాత పోలీసులకి ఈయన భార్య ఫోటో ఒక ల్యాప్టాప్ లో దొరికిందంట. తర్వాత ఈయన సర్చ్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ రోజు ఆయన చనిపోవడం జరిగిందనమాట.